Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్తో జరుగుతున్న చర్చలపై కఠిన వ్యాఖ్యలు చేస్తూ అంతర్జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతలను పెంచారు. ఆరిజోనాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఇరాన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, బుధవారంలోగా ఒప్పందానికి రావాలని స్పష్టం చేశారు. లేకపోతే మళ్లీ సైనిక చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఈ నెల 21తో ముగియనుండటంతో ట్రంప్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్తో కొనసాగుతున్న చర్చలు విఫలమైతే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇరు దేశాల ప్రతినిధులు చర్చలు కొనసాగిస్తున్నప్పటికీ స్పష్టమైన పురోగతి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇస్లామాబాద్లో జరగనున్న కీలక సమావేశంపై అంతర్జాతీయంగా దృష్టి కేంద్రీకృతమైంది. ఈ చర్చలు ఫలిస్తాయా లేదా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా ప్రపంచానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై కూడా అమెరికా ఒత్తిడి కొనసాగుతోంది. ఈ మార్గం గుండా ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అణు అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ యంత్ర సామాగ్రి అవసరమవుతుందని వివరించారు. అణ్వాయుధాలను అభివృద్ధి చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చిందన్నారు. అయితే ఈ వాదనలను ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. ఈ విభేదాలు మరింత పెరగడంతో చర్చల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో గ్లోబల్ మార్కెట్లు కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. గతంలో ఉద్రిక్త పరిస్థితుల్లో నాటో సరైన విధంగా స్పందించలేదని, ఇప్పుడు వారి సహాయం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మీకు సహాయం కావాలా అని నాటో అడుగుతోంది, కానీ 2 నెలల క్రితమే ఆ అవసరం ఉండేది అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. నాటోకు అమెరికా అవసరం ఎక్కువగా ఉందని, కానీ అమెరికాకు నాటో అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చర్చలు విజయవంతమైతే పరిస్థితి కాస్త చల్లబడే అవకాశం ఉన్నప్పటికీ విఫలమైతే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక ప్రభావాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.